హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే రూ. 1500 లెక్కన ప్రతి నెల కూడా వారి యొక్క ఖాతాలకు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే తెలియజేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా P4 సర్వేను లింక్ చేస్తామని చెప్తున్నారనమాట. అసలు ఈ P4 సర్వే అంటే ఏంటనేది చాలామంది కూడా అడుగుతున్నారండి. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అందిస్తాను. ఈ P4 అంటే ఏంటి, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అర్హుల యొక్క వివరాలు క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రతి నెల కూడా రూ. 1500 లెక్కన వారి యొక్క ఖాతాలకు వారి యొక్క అవసరాలకు విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఈ పథకానికి సంబంధించి త్వరలోనే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్ పేజ్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ అనేటివి చేసుకోవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఆ వెబ్ పేజ్ నుంచి మీరు దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా జరిగినటువంటి మీటింగ్స్లలో P4 సర్వేను లింక్ చేస్తాము, ముందుగా వారికి ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ P4 సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే జరిగిందండి. అసలు ఎందుకు జరిగింది, అసలు ఈ P4 అంటే ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో దీని అర్థం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలను గుర్తించడము, నిరుపేదలను గుర్తించడం. సో ఈ సర్వే అనేది మనకు ఒక 3 నెలల క్రితమే కంప్లీట్ అయిపోయింది, అంటే మార్చ్ నెలలో కంప్లీట్ అయిందనమాట. సో అప్పుడు ఈ P4 సర్వే అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు వచ్చి సర్వే అయితే నిర్వహించారు. మీకు కొన్ని రకాల ప్రశ్నలను అడిగి ఉండవచ్చండి. మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, కంప్యూటర్ ఉందా, ఇలాంటి ప్రశ్నలు అనేటివి అడిగి ఉంటారనమాట. ఎవరైనా చదువుకొని ఉన్నారా, ఏం చేస్తున్నారు, సో మీ ఆదాయం ఎంత, ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని ఉంటారు. సో దాన్నే P4 సర్వే అని అంటారనమాట. ఈ P4 సర్వే అనేది ప్రభుత్వం ఎందుకు చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా మరియు ప్రైవేట్ పీపుల్ ద్వారా సహాయం అనేది అందించడం. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ద్వారా దత్తత తీసుకోవడం, ప్రైవేట్ పీపుల్ ద్వారా వారికి సహాయం అనేది అందించడం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా P4 సర్వే అనేది జరిగినప్పుడు దాదాపు 20% మందిని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలలో 20% మందిని అయితే గుర్తించున్నట్లు సమాచారం. సో ఈ యొక్క 20% ఉన్నటువంటి ఈ యొక్క లబ్ధిదారులకు ముందుగా అన్ని ప్రభుత్వ పథకాలు అందజేసేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏ పథకమైనా రిలీజ్ అయినప్పుడు ముందు ప్రయారిటీ వాళ్ళకే వస్తుంది. ఇక్కడ P4 కింద ఉన్నటువంటి వాళ్ళకి 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. సో కాబట్టి వారికి ముందుగా ప్రయారిటీ అనేది ఇస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ P4 సర్వే అయితే జరిగింది కదా, 20% నిరుపేదలను గుర్తించారు కదా, వాళ్ళకి సహాయం అనేది ఏ విధంగా అందించాలనేది ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఒకటి, ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పథకాలను వారికి ముందుగా అవకాశం అనేది అందించడము. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ పీపుల్స్, అంటే ఇక్కడ ముఖ్యంగా కొంచెం ధనికులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులను 10% గుర్తించారనమాట. ఎన్ఆర్ఐలు, ఈ యొక్క చారిటీలు నడిపే వాళ్ళు, ఎక్కువగా డబ్బులు కలిగినటువంటి ధనికులను అయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. వారి ద్వారా కూడా ఈ P4 సర్వే ద్వారా గుర్తించినటువంటి 20% మంది ఉన్నారు కదా, వారికి కూడా సహాయం అనేది అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. సో ఈ విధంగా P4 అనేది ప్రతి పథకానికి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకేనా, ఈ P4 అనేది ఖచ్చితంగా చాలా మంచి సర్వే అయితే చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సర్వే అనేది చాలా పూర్తి స్థాయిలో జరగలేదు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయండి. అయితే మీకు ఈ P4 సర్వే అనేది జరిగిందా, మిమ్మల్ని మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఈ విధంగా, అంటే టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కంప్యూటర్ ఉందా, ల్యాప్టాప్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, ఇలాంటి వివరాలన్నీ కూడా అడిగి నమోదు చేసుకొని వెళ్ళి ఉంటారు. దాన్ని P4 సర్వే అని అంటున్నారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనకు లేటెస్ట్ టాపిక్ అయినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ముందు ప్రియారిటీ 20% అర్హులు ఎవరైతే ఉన్నారో P4 సర్వేలో వారికే ముందుగా ప్రయారిటీ అయితే ఇస్తాము. సో వారిని ఎలిజిబుల్ లిస్టులోకి అయితే ముందుగా తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వాళ్ళకి ఈ యొక్క
ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే లబ్ధిని చేకూరుస్తున్నారు కదా! మరి ఓసీ మహిళలకు ఏ పథకం అనేది అమలు చేస్తారు? గత ప్రభుత్వంలో కాపు నేస్తం అనే పథకం అనేది ఉండింది. ఇప్పుడు ఏ పథకం ఉందని చెప్పని అడుగుతున్నారు. సో, ఇక్కడ ఓసీ మహిళలకు సంబంధించి కూడా ఒక కొత్త పథకం అయితే ఉందండి. గృహిణి దాని పేరొచ్చేసి మీరు ముందు రోజుల్లో వింటారు. నోట్ చేసుకోండి. గృహిణి అనే పథకం ఓసీ మహిళలకైతే రావడం జరుగుతుంది. కాపు కులాల వాళ్ళకి. సో, అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రూ. 1,500 లెక్కన సంవత్సరానికి 12 నెలలు టోటల్ చేసుకుంటే 18,000 వస్తాయి కదా! ఇక్కడ అలా కాకుండా గృహిణి అనే పథకం ఓసీ మహిళలకైతే ఇస్తున్నారు కదా! సో, వారికి సంబంధించి రూ. 20,000 ఒకేసారి విడుదలైతే కాబోతున్నాయి. ఓకేనా? సో, ఈ విధంగా ఓసీ మహిళలకు పథకం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వాళ్ళకి సంబంధించి పథకం ఉంది. సో, మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా పథకాలు అనేటివి ఉన్నాయండి. సో, ప్రస్తుతము సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్కటిగా ఊపందుకుంటూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పథకం అనేది ప్రజల్లోకి అయితే వెళ్తూ ఉంది. సో, వాటికి సంబంధించిన సమాచారాలు వస్తూనే ఉన్నాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను. సో, అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ విధంగా అర్హతలు, అదేవిధంగా P4 లింక్ అనేది చేస్తున్నారు కదా! ఈ P4 లింక్ అనేది ఏంటి? సో, అసలు ఈ P4 అంటే ఏంటి అనేది మీకు క్లియర్‌గా సమాచారం అనేది అందించానని అనుకుంటున్నాను. సో, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హతల్లో మెయిన్‌గా ఏజ్, ముఖ్యంగా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకైతే వస్తుంది. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వచ్చేలా చూస్తారు అని చెప్పి ఒక చిన్న సమాచారం అయితే ఉంది. ఇది ఇంకా కూడా క్లారిటీ అయితే లేదనమాట. అలానే ఇంట్లో ఎవరైనా పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి ఉంటే వారికి కాకుండా ఇంకెవరైనా ఆడబిడ్డ కనుక ఉండినట్లయితే సో వారికి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో, ఇవన్నీ కూడా మన పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పథకం అన్నమాట, మహాలక్ష్మి పథకము. సో, దాన్ని రిఫరెన్స్ తీసుకొని అయితే ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు సమాచారం. సో, ఏది ఏమైనప్పటికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి ఫాలోఅప్ చేస్తాము. తప్పకుండా మీకు వివరాలు అనేటివి అందిస్తామండి. సో, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ విధంగా మీకు పథకాలకు సంబంధించి ఏమైనా సమాచారం కావాలి అనుకున్నప్పుడు మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందనమాట. సో, ఓసీ మహిళలకు సంబంధించి గృహిణి పథకం, ఓకేనా? సో, నేను చాలాసార్లు చెప్పాను ఈ వీడియోలో గృహిణి పథకం గురించి. సో, మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయవద్దు. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు వివరాలన్నీ కూడా క్లియర్‌గా అయితే అర్థమవుతాయి. అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్లికేషన్ డేట్ ఎప్పుడు రావచ్చంటే సో, ఇప్పుడు ఎలా అవకాశం అయితే లేదు. సో, ప్రస్తుతం అప్డేట్స్ అనేటివి మాత్రమే అందుతున్నాయి కాబట్టి వివరాలు అనేటివి మీకు తెలియజేస్తూ ఉన్నాము. సో, అప్డేట్ అనేది వచ్చినప్పుడు వెంటనే అప్లికేషన్ డేట్ వచ్చినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే అవైలబుల్‌లో ఉందండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నటువంటిది. సో, ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్.